అంటే ఎవడో పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, వీడు ఏదో పిచ్చ సన్నాసిలాగా ఉన్నాడు, ఏది పడితే అది వాగుతాడు. మొన్నేమో ఆర్ఎస్ఎస్ ఆఫీసులు బెయిల్ చేస్తాం, భారతదేశంలో యుద్ధమే వస్తాయి అంటాడు. యుద్ధం కాదు, దాడులు చేస్తామంటాడు. ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఏమన్నా రోడ్డు పక్కన ఏది పడితే అది పేల్చేసుకోవడానికి, అది ఏమన్నా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చినటువంటిదే, బంగ్లాదేశ్ వాళ్ళలాగా ఎట్ట పడితే అట్ట వచ్చేయడానికి. ఇంకోటి, ఒకవేళ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు పేల్చావు ఏమవుతుంది దేశంలో? ఆ భావజాలికులు అందరూ పోతారా ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి దేశం మీద ప్రేమ పోతుందా, లేకపోతే దేశభక్తి పోతుందా కార్యాలయాలు లేదని చేస్తే? అదే సందర్భంలో అందరు కలిసి చేస్తే పాకిస్తాన్ ఏమవుద్ది? భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కట్టగట్టి ఉమ్మేస్తే వరదల్లో కొట్టుకుపోయే దేశం ఓడి కారు కోతలు. ఇప్పుడు తాజాగా యుద్ధమే వస్తే గనక భారతీయులు ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాడట. ఇది పాకిస్తాన్ వాళ్ళని చంపడం ఎంతసేపు? ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళని చంపడం భారతదేశానికి ఏమైనా కష్టమా? ఏ ప్రజల్ని చంపదు. ఈవెన్ మొన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది, కానీ ఉగ్రవాదుని చంపింది తప్పించి చుట్టుపక్కల సాధారణ ప్రజలను చావనివ్వకుండా చూసింది. ఈవెన్ అప్పుడు బాలాకోట్ మీద దాడుల సందర్భంలో సాధారణ ప్రజలు చచ్చిపోకుండా ఓన్లీ ఉగ్రవాదులనే చంపింది. ఈవెన్ మన దాడి జరిగినటువంటి సందర్భంలో కూడా యుద్ధ బేసులు ధ్వంసం చేసింది, కానీ భారతదేశం ప్రజల మీద చేయలే. ఈవెన్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చేసినట్టు కూడా భారతదేశం చేస్తే లక్షల లక్షలు కుక్కలు తెచ్చినట్టు చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. ప్రజల్ని కుక్కలు అనుకోదలుచుకోలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కుక్కలు అనుకుంటోంది భారతదేశం, పందులు అనుకుంటోంది భారతదేశం. కాబట్టి నోటికొచ్చిన కారు కోతలు కూసే ముందు కంట్రోల్లో ఉండాలి. ఎదవా